హలో అండి అందరికీ. సంక్రాంతి నెలైతే వచ్చేసింది. రావటం ఏంటండి వచ్చి 10 రోజులు పైనే అయ్యింది. అప్పటినుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరిందనమాట. అసలు ఈ సంక్రాంతి నెల చాలా ప్రత్యేకమండి. అన్ని నెలలు ముగ్గులు ఒకలా పెడితే, సంక్రాంతి నెల వచ్చేసరికి నెల ముగ్గులు అని చెప్పి ప్రత్యేకంగా పెడతాము. అన్ని నెలలు కూడా హరిదాసు రారు. కానీ సంక్రాంతి నెల వచ్చేసరికి హరిదాసు వస్తారనమాట. ఇలా ప్రత్యేకం అనమాట అండి ఈ నెలలోని. భోగిపళ్ళేయడం, గొబ్బిళ్ళు పెట్టుకోవడం ఇలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ నెలంతా. అసలు ఎందుకు ఈ నెలకి ఇంత ప్రత్యేకము? ఎందుకంటే ధనుర్మాసంలో ఈ నెల మొదలవుతుందండి. ధనుర్మాసం మొదలైన కాడ నుంచి పూర్తయ్యేంత వరకు మధ్యలో ఉన్న రోజులు ఏయైతే ఉన్నాయో వాటినే సంక్రాంతి నెలగా మనం పిలుస్తూ ఉంటాము. ఈ ధనుర్మాసం ఎప్పుడూ కూడా జనవరి 13వ తారీఖునే పూర్తవుతదండి. 14వ తారీఖు నుంచి మకరం వస్తదనమాట. అందుకే మకర సంక్రాంతి అని చెప్తామనమాట. అంటే భోగి రోజేమో ఈ ధనుర్మాసం పూర్తవుతది. సంక్రాంతి రోజేమో మకరం వస్తది. అందుకే మకర సంక్రాంతి అని జరుపుకుంటాము. అదొక ప్రత్యేకమైతే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క నెల శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైన నెల అండి. అంటే మన విష్ణుమూర్తికనమాట. విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన నెలలో ఇదొక చాలా ఇష్టం ప్రత్యేకమైన నెల అనమాట అండి. ఎంత ప్రత్యేకం అంటే చాలా ప్రత్యేకం అనమాట. అందుకనే హరిదాసులు వస్తారనమాట. శ్రీహరి యొక్క దాసు అని అర్థం అనమాట. ఈ హరిదాసులు సంకీర్తనలు పాడుకుంటూ ఊరూరా తిరుగుతూ ఉంటారనమాట అండి. ఈ సంకీర్తనలు మీరు ఎప్పుడన్నా హరిదాస్ సంకీర్తనలో వింటే గనక అర్థమవుతుంది. అన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించిన పాటలే ఉంటాయి. నారాయణ నారాయణ అని తిరుగుతూ ఉంటారనమాట. నారాయణ స్వరూపాలుగా మనం భావించాలి విష్ణుమూర్తిని అనమాట. అందుకనే వాళ్ళు పెట్టుకునే యొక్క తల మీద పెట్టుకునే గిన్నె మీద అక్షయ పాత్ర మీద కూడా నామాలు ఉంటాయన్నమాట అండి. అంటే విష్ణు స్వరూపాలన్నమాట. ఆ కీర్తనలు పాడుకుంటూ తిరుగుతారు కదా! అలా ఏ ఊర్లో అయితే హరిదాసులు తిరుగుతారో ఆ ఊర్లో లక్ష్మీ కటాక్షము, విష్ణుమూర్తి అనుగ్రహం వస్తుందని చెప్పి నమ్ముతూ ఉంటారండి. అంటే మనకిప్పుడు అర్థమైంది కదా హరిదాసులు ఎందుకు తిరుగుతారో. విష్ణుమూర్తికి ఇష్టమైన నెల కాబట్టి, శ్రీహరుడికి ఇష్టమైన నెల కాబట్టి హరిదాసులు హరికీర్తనలు పాడుకుంటూ తిరుగుతారని అయితే అర్థమైంది కదా! అదనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం వేసి నిద్రలేపుతారండి. కానీ ఈ యొక్క సంక్రాంతి నెలలో మట్టికి గోదాదేవి రాసిన పవలాలు అని చెప్పి పవలాలుంటాయి. ఆ పవలాలను ఏసి నిద్రలేపుతారంటండి. ఎంత ప్రత్యేకమో చూసారా? అసలు ఎవరి గోదాదేవి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మన సైడ్ అయితే చాలా తక్కువండి గోదాదేవి. శ్రీ నమో వెంకటేశాయ సినిమాలో ఉంటారు. అనుష్క గారు ఏసారనమాట ఆ పాత్ర. అదనమాట అండి గోదాదేవి. చాలా ప్రత్యేకమండి ఆవిడ ప్రత్యేకం ఏంటంటే మానవ కన్యగా పుట్టి సాక్షాత్తు శ్రీమన్నారాయణే వివాహం ఆడారనమాట ఈవిడ గుడి ఎక్కడుంటుందంటే మనకి తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూర్ అని చెప్పి ఉంటుంది. సో, అక్కడుంటుందనమాట. అసలు ఈ గుడి ఎంత ప్రత్యేకమంటే ప్రతి రాష్ట్రానికి ఒక గుర్తుంటుందండి. అలాగా తమిళనాడు యొక్క గుర్తేంటంటే ఈ శ్రీవల్లిపుత్తూర్‌లో ఉన్న గుడి గోపురం అండి. ఆ గోపురం యొక్క గుర్తు ఆ రాష్ట్రానికి గుర్తనమాట. ఒక సింబలు. అంత ప్రత్యేకం అనమాట అండి. ఈ గోదాదేవి యొక్క పూజ ఈ యొక్క నెలలోనే చేస్తారు. ఈ నెలంతా కూడా శ్రీ గోదాదేవిని, శ్రీమన్నారాయణ్ణి పూజిస్తూ ఉంటారనమాట. గోదాదేవి చరిత్ర చదవడం, గోదాదేవి కళ్యాణం వినడం, ఇలా చాలా ప్రత్యేకంగా గోదాదేవిని పూజిస్తూ ఉంటారనమాట అండి. చాలా బావుంటుంది గోదాదేవి కథ ఒకటి, గోదాదేవి యొక్క చరిత్ర ఒకటి చాలా బావుంటుందనమాట. ఈ గోదాదేవి ఎవరంటే సాక్షాత్తు శ్రీదేవి, భూదేవి యొక్క స్వరూపమేనండి. అసలు దీనికి సంబంధించి ఒక కథ ఉంటుందనమాట. అదేంటంటే మనకి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవి కూర్చునుండగా మనకి మన గరుగ్మంతుడు ఉన్నారు కదండీ! గరుగ్మంతుడు ఉంటే ఆ గరుగ్మంతుడిని "నువ్వేం కోరుకుంటావో కోరుకో" అని చెప్పి అడుగుతారంటండి. అప్పుడు ఈ యొక్క గరుగ్మంతుడు ఏం కోరతాడంటే ఆలోచించి నీకు కాలు కడిగి కన్యాదానం చేసి మామనవ్వాలని ఉందని కోరతాడంటండి. ఆ కోరిక వినగానే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కొంచెం షాక్ అయ్యి ఏంటి అవునా అని చెప్పి అనుకుని సరే అని చెప్పి సదాస్తు అంటారనమాట. ఆ కోరిక నెరవేర్చడానికే శ్రీవల్లిపుత్తూరులో మనకి ఈ యొక్క గరుగ్మంతుడు ఒక బ్రాహ్మణ రూపం ఎత్తి స్వామివారిని పూజిస్తూ ఉంటారనమాట. ఈ యొక్క అవతారం ఈ యొక్క కోరిక నెరవేర్చడం కోసమే తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరులో ఒక పుట్టలో శ్రీమన్నారాయణుడు వెలుస్తాడనమాట అండి. ఆయన వెలవగానే ఈ యొక్క గరుగ్మంతుడు మనకి బ్రాహ్మణ రూపం ఎత్తాడు కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణ అవతారంతో ఆ యొక్క విష్ణుమూర్తిని పూజించుకుంటూ ఉంటే ఈ భూదేవి, శ్రీదేవి యొక్క స్వరూపమైన ఈ గోదాదేవి ఆ యొక్క గరుగ్మంతుడి యొక్క
యొక్క హంసతో పుట్టిన ఎవరైతే ఉన్నారో ఎవరో ఈ బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడు దొరుకుతారనమాట అండి. అలాగా మనకి ఆ గోదాదేవి విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంటుందనమాట. అందుకే మానవ కన్యగా పుట్టి సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి వివాహమాడింది ఆవిడి. అంత ప్రత్యేకం అనమాట అండి. చాలా బాగుంటుంది ఆవిడ చరిత్ర. నేను ఇంకొక వీడియోలో ఆ యొక్క చరిత్ర పూర్తిగా నాకు అంత తెలుసు అంతవరకు వివరంగా పెడతానండి. ఈ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను వీడియో